చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. నా పేరు పెద వెంకట్రాయుడు. మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. నేను వ్యాపారస్తుణ్ణి. భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి. నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకేం కావాలో నేనివ్వటం నా అలవాటు. మీ ఊరి భూములు నాకు కావాలి. మీ మాట ఈ ఊరి జనానికి శాసనమటగా వాళ్ళ భూములను నాకు అమ్మేయమని చెప్పండి. డబ్బులు వాళ్ళ మొహాన పడేస్తాను. నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి 2 అక్షరాలు కూడా వినే ఉంటారు. వీరా. వి అంటే వినయం. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు. రా అంటే రాక్షసత్వం. అది నాలో చూడాలనుకోకండి. మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరితే చాలా మంచిది. నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకొని ఎదుటోడు వద్దన్నా వాడికి ఏమివ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెడ్డలవాటు. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తా. కాయ్ పందెం కాయ్. 500 ఎకరాల మాగాణి, 5 ఎకరాల్లో ఉన్న నా ఇల్లు, లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం. నేను కాస్తా, నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం. నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం. ఆలోచించు. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం, 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసం తెక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తిక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. వీరా పోరా. ఇన్నాళ్ళు ఆ వీరాగాడి అండ చూసుకుని మనల్ని పరిగెత్తించారు. ఇప్పుడు వీళ్ళు పరిగెడుతున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా. ఈ చెత్త కూడా పెట్టించరా. వీడు వీరాగాడి మరి సంతకం పెట్టడంట. బావుమరిది, అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు, వాడి ఆస్తి. ఏమైంది వంశీ? పెద వెంకటరాయుడు వాడి మనుషులతో వచ్చి ఊరంతా పళ్ళకాడు తీసేస్తున్నాడు. బావా, వీరాగాడి పెళ్ళాం. పెద్ద వెంకట్రాయుడు, వీర వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతారు, లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కట్టుకుపోతారు. సభాష్. వీరా భార్యవి కదా. జనమంటే వాడికి పిచ్చుందని విన్నా. నీకు ఉందన్నమాట. వెళ్తా, అందరితో సంతకాలు పెట్టించుకొని మరీ వెళ్తా. రేయ్, పెట్టించండ్రా. రేయ్, ఇది వీరా కట్టిన తాళి. దీని మీదొట్టు. ఎవడైనా ముందుకొస్తే నరుకుతా. నరుకుతావా? నన్ను నరుకుతావా? నరుకు. రేయ్! ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నవ్వొచ్చిందిరా.
నేనేంటో నా చరిత్ర ఏంటో తెలియకుండా మా వాళ్ళని కొట్టావు. దమ్ముంటే నన్ను కొట్టు. అదే చరిత్ర సాక్షిగా చెప్తున్నా, చరిత్ర నీకు గుర్తుండిపోయేలా కొట్టమంటావా, చరిత్రకి నువ్వు గుర్తుండిపోయేలా కొట్టమంటావా? రాయ్, నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు నా దగ్గరికి వస్తే నా వినయాన్నే చూస్తావని. అదే నేను నీ దగ్గరికి వస్తే నాలో రాక్షసత్వాన్ని చూస్తావని. రొమ్మెరుసుకొని గుమ్మం దాటి వస్తుండేటోనివి తల దించుకొని వస్తున్నావు. సిగ్గేయటంలే. దాంతో నువ్వు నరుక్కొని చస్తే బొట్టు తీసి ముండమోస్తా. నన్ను నరికేస్తే ముత్తైదువుగా చస్తా. వాడి బలం అంచనా వేయలేకపోయాను. ఇన్ని రోజులు ఒక మగ్గాడితో మొనగాడితో కాపురం చేసినాననుకున్నా. ఎల్లి గాజులేసుకొని సీర కట్టుకునిరా. ఇక నుంచి ఆడతో కాపురం చేస్తా. అమ్మే, అడుగు లోపల పెట్టను. మగాణ్ణి అనిపించుకొనొస్తా. ఆగు! ఆ వీరగాడి మొండాన్ని సదాశివపురం సెంటర్లో ఏలాడదీసి ఆడి తల తీసుకురా. చెరకు కత్తితో నరికి మన కుక్కలకేస్తా. ఎలా? నమస్కారం ఎస్పీ గారు. ఏంటి వెతుకుతున్నారు? ఆయన పోలీసులు ఎక్కడికి? ఊరికి రారే. ముందు మీ తమ్ముడిని పిలవండి. ఎస్పీ గారు బాగా సీరియస్గా ఉంటున్నారు. సేను, జ్యూస్ చెప్పరా. మీరండి ఎస్పీ గారు. నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు. ముందు మీ తమ్ముడిని పిలవండి. పిలుస్తానులేండి, ఈ లోపు మీరు ముందు. నమస్తే. ఏంటి అలా వచ్చావు? జ్యూస్ ఏది? నాకేంటి అవసరం? తేవలసిన వాళ్ళే తెస్తారు. తీసుకోండి సార్. సారా? తీసుకోండి. మరి మా ఇంటి కోడలు మిమ్మల్ని సారనక ఇంకేమంటుందండి? నాన్న అనొచ్చుగా. ఎలా అంటుంది మీరే చెప్పండి. నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా. ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు. మీరు ఒప్పుకున్నారుగా, ఇంకా పెళ్ళే. పెళ్ళా? అలా ఎలా కుదురుతుంది? ఈయన ఒప్పుకున్నారుగా. ఈయనెవరండి ఒప్పుకోవడానికి? ముందు ఆవిడ ఒప్పుకోవాలి. ఆవిడెవరు? ఈయన గారి గారాల చెల్లెలు. మొత్తం అంతా విన్నావు కదమ్మా, ఇదిగో వేరేకిస్తున్నాను. అంజీ, మంచి వార్త నేనే చెప్పాను కదా. అదే మరి, నాకు పెళ్ళి అవ్వకుండా అన్నయ్యకి పెళ్ళి ఏంటి అందనుకో. ఏడ్సేవలే. చెప్పంగారం. వాణ్ణి లాగా ఒకటి పీకన్నయ్య. నేను అలా అంటానా? నాకు తెలుసు కదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం, అప్పుడే ముహూర్తం. అమ్మా, పిన్నిని కూడా తీసుకురామ్మా. రేపే బయలుదేరుతున్నావు. చాలా సంతోషం. చిట్టి 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 నస్తలా. ఈ ఆనందంలో నేను ఎత్తుకొని గిరగిరా తిప్పాలని ఉంది, కానీ దొక్కలో గుద్దుతా. నీ ప్రేమ నా మీద కాదులే,
నా కడుపులో ఉన్న మీ నాన్న ఎక్కడ జారిపోతాడో అని